హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 17 minutes రన్ టైం ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిలిం రక్షణని చూడటం జరిగింది. పాయల్ రాజ్పుత్, బిగ్ బాస్ ఫేమ్ మానస్, రాజీవ్ కనకాల అండ్ ఇంకొందరు లీడ్ రోల్స్ చేశారు. RX100, మంగళవారం లాంటి సినిమాలు చేసిన పాయల్ రాజ్పుత్ ఇప్పుడు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ రోల్లో చేసింది. ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా షూటింగ్ 2019 అండ్ 2022లోనే పూర్తయి ఫైనల్ గా ఈ 2024 జూన్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆహా OTT ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చారు. సరే, అదంతా కాదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, జనరల్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ లో ఒక ఊర్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాటి వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఆ కిల్లర్ ని మన హీరో ఆర్ హీరోయిన్ ఎంత తెలివిగా పట్టుకున్నారు అని ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో ఇదే స్టోరీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మనకి ఆ కిల్లర్ ని పట్టుకునే ప్రాసెస్ లో వచ్చే స్క్రీన్ ప్లే ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించారనే దాని మీదే సినిమా బాగుందా లేదా అని డిపెండ్ అయి ఉంటది. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి మానస్ వచ్చాక ఇంటర్వెల్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత ఇంట్రెస్టింగ్ గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే అనిపించింది. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రక్షణ సినిమా కొన్ని క్షణాలు తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేక అంతంత మాత్రమే ఉంది అనిపించింది గైస్. ఇంతకీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన పాయల్ అలియాస్ కిరణ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అది సూసైడ్ లా లేదు, మర్డర్ అని అనుమానిస్తుంది మన హీరోయిన్. ఆ తర్వాత జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏమైంది, ఎవరు చేస్తున్నారు అండ్ ఎందుకు చేస్తున్నారు, ఇంతకీ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేదే స్టోరీ. మీరు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి ఇంకొంచెం అర్థం చేసుకోండి. పాజిటివ్స్ చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, పాయల్ రాజ్పుత్ గారి యాక్టింగ్ బాగుంది. ఇలాంటి సీరియస్ రోల్స్ లో మనం ఫస్ట్ టైం చూసినా బాగా చేశారు. మానస్ పర్ఫార్మెన్స్ అండ్ ఉన్న కొన్ని సీన్స్ అయినా బాగున్నాయి. బీజిఎం మోస్ట్లీ బాగుంది. ఇన్వెస్టిగేషన్ కొంతవరకు ఓకే. ఇక నెగిటివ్స్ అంటే, కిల్లర్ మోటివ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా సినిమాలు ఇదే చూసాం కదా అని అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా లేక, పెద్దగా కొత్తగా కూడా ఏమనిపించక అలా వెళ్ళిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బెటర్ గా ఉండాల్సింది. ఇక ఫైనల్ గా ఒక ముక్కలో మళ్ళీ చెప్పాలంటే, కొన్ని క్షణాలు తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేక అంతంత మాత్రమే అనిపించింది గైస్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉండి ఎలా ఉన్నా చూస్తామంటే మీ ఇష్టం. ఈ సినిమా రేటింగ్ వచ్చేసరికి 45/100. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.